నెక్స్ట్ లిస్ట్ ద అప్లికేషన్స్ అండ్ లిమిటేషన్స్ ఆఫ్ గ్రౌండ్ వేవ్ ప్రాపగేషన్. నేను లాస్ట్ స్లైడ్ లో చెప్పాను కదా గ్రౌండ్ వేవ్ ప్రాపగేషన్ అంటే ఏంటి అని. సో ఇప్పుడు అప్లికేషన్స్ చూద్దాం. రేడియో బ్రాడ్కాస్టింగ్. రేడియోస్ అనేవి లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ ని యూజ్ చేసుకుంటాయి అనమాట ఎఫెక్టివ్ గా ట్రాన్స్మిట్ చేయడానికి. నెక్స్ట్ కమ్యూనికేషన్స్ ఫర్ షిప్స్ అనేవి గ్రౌండ్ వేవ్స్ ని యూజ్ చేసుకుంటాయి, అంటే కోస్టల్ స్టేషన్స్ లో ఇప్పుడు కమ్యూనికేషన్ జరగడానికి యూజ్ చేసుకుంటాయి అనమాట. సో వేవ్స్ అనేవి సీ సర్ఫేస్ లో కూడా ట్రావెల్ అవుతాయి అనమాట. నెక్స్ట్ మిలిటరీ కమ్యూనికేషన్స్. మిలిటరీ వాళ్ళు గ్రౌండ్ వేవ్స్ ని యూజ్ చేసుకుంటారు అనమాట లాంగ్ డిస్టెన్స్ కమ్యూనికేషన్స్ కి, ఎక్కడైతే టాల్ స్ట్రక్చర్స్ ఉండవో. నెక్స్ట్ ఎమర్జెన్సీ కమ్యూనికేషన్స్. డిజాస్టర్స్ జరిగినప్పుడు ఈ గ్రౌండ్ వేవ్ ప్రాపగేషన్స్ అనేవి చాలా యూస్ఫుల్ అవుతాయి అనమాట. సిగ్నల్స్ అనేవి చాలా దూరం ట్రావెల్ అవుతాయి కదా. నెక్స్ట్ వెదర్ ఇన్ఫర్మేషన్. వెదర్ స్టేషన్స్ లో గ్రౌండ్ వేవ్ ప్రాపగేషన్ ని యూజ్ చేసుకుంటారు అనమాట అప్డేట్స్ ఇవ్వడానికి. నెక్స్ట్ కమ్యూనికేషన్ ఇన్ రూరల్ ఏరియాస్. రిమోట్ ఏరియాస్ లో మనకి అదర్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ అనేవి ఉండవు అనమాట. సో రేడియో సిగ్నల్స్ అనేవి యూజ్ చేసుకుంటాము ఇన్ఫర్మేషన్ ని ట్రాన్స్మిట్ చేయడానికి. మెయిన్ హెడ్డింగ్స్ అయితే బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ లిమిటేషన్స్ ఆఫ్ గ్రౌండ్ వేవ్ ప్రాపగేషన్. ఇవనేవి లో ఫ్రీక్వెన్సీస్ తో బాగా వర్క్ అవుతాయి అనమాట. అంటే లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ లైక్ రేడియోస్ కి బాగా వర్క్ అవుతాయి, అంటే హై ఫ్రీక్వెన్సీస్ కి ఇవంతా బెస్ట్ ఇవ్వలేవు అనమాట. సో నెక్స్ట్ సిగ్నల్ గెట్స్ వీకర్ ఓవర్ డిస్టెన్స్. అంటే సిగ్నల్ అనేది ట్రాన్స్మిట్ అయ్యే కొద్దీ కొంచెం వీకర్ అవుతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఎర్త్ కండక్టివిటీ. గ్రౌండ్ వేవ్స్ అనేవి పూర్ కండక్టివిటీ ఉన్న చోట సరిగ్గా వర్క్ అవ్వవు అనమాట. అంటే ఎక్కడైతే ఎర్త్ కండక్టివిటీ అనేది పూర్ ఉంటుందో, అంటే లైక్ డ్రై డెజర్ట్స్ లో అక్కడ పూర్ కండక్టివిటీ ఉంటుంది. సో అక్కడ ఇవి ఎఫెక్టివ్ గా వర్క్ అవ్వలేవు. నెక్స్ట్ అబ్స్ట్రాక్టిల్స్ ఇన్ ది పాత్. అంటే మౌంటైన్స్ కానీ హిల్స్ కానీ బిల్డింగ్స్ అవన్నీ ఉంటాయి కదా. సో అక్కడ ఏమవుతుందంటే సిగ్నల్స్ అనేవి బ్లాక్ అయిపోతాయి అనమాట, వీక్ అయిపోతాయి. సో గ్రౌండ్ వేవ్స్ అనేవి ఈ దగ్గర అబ్స్ట్రాక్టిల్స్ దగ్గర సరిగ్గా వర్క్ అవ్వవు. నెక్స్ట్ డే అండ్ నైట్ డిఫరెన్సెస్. గ్రౌండ్ వేవ్స్ అనేవి నైట్ టైమ్స్ చాలా స్ట్రాంగర్ గా ట్రావెల్ అవుతాయి, వీకర్ అవుతాయి అనమాట డే టైంలో. ఎందుకంటే అట్మాస్ఫియర్ చేంజెస్ వల్ల. ఇంకా లో స్పీడ్ ఫర్ డేటా. ఎందుకంటే ఇవనేవి హై స్పీడ్ డేటాకి సూటబుల్ కావు, లైక్ ఇంటర్నెట్ ఆర్ వీడియో స్ట్రీమింగ్. సో ఈ బేసిక్ కమ్యూనికేషన్స్ లైక్ రేడియోకి యూస్ఫుల్ అవుతాయి. సో లిమిటేషన్స్ అర్థమయ్యాయి కదా. నెక్స్ట్ క్లాసిఫై డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ ఐనోస్పియర్ అండ్ బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ దెమ్. సో ఐనోస్పియర్ అనేది ఎర్త్ అట్మాస్ఫియర్ ఒక పార్ట్ అనమాట. ఇందులో చార్జ్డ్ పార్టికల్స్ ఉంటాయి, అయాన్స్ అండ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇంకా ఎలక్ట్రికల్ గా కండక్టివ్ గా ఉంటుంది అది. సో ఐనోస్పియర్ అనేది చాలా ఇంపార్టెంట్ రేడియో కమ్యూనికేషన్స్ కానీ ఇంకా ఎర్త్ ని హార్మ్ఫుల్ రేడియేషన్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. సో ఇది అనేది 4 లేయర్స్ గా డివైడ్ అయింది. సో ఇక్కడ ఇమేజ్ చూడండి, లేయర్స్ ఆఫ్ ఐనోస్పియర్. సో ఫస్ట్ డి లేయర్ అనేది 37 to 56 మైల్స్, అంటే 60 to 90 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట ఎర్త్ సర్ఫేస్ నుంచి. ఈ లేయర్ లో ఫీవర్ చార్జ్డ్ పార్టికల్స్, అంటే లెస్ పార్టికల్స్ అనేవి ఉంటాయన్నమాట. సో రేడియో వేవ్స్ అనేవి అబ్జర్వ్ చేసుకుంటాయి. డే టైంలో రేడియో సిగ్నల్స్ అనేవి ఇక్కడ వీకర్ అయిపోతాయి అనమాట. సో నైట్ టైంలో డి లేయర్ అనేది డిసపియర్ అవుతుంది. ఇంకా రేడియో వేవ్స్ అనేవి చాలా ఎఫెక్టివ్ గా ట్రాన్స్మిట్ అవుతాయి, అంటే ఈ లేయర్ ఉండదు కాబట్టి పైన నెక్స్ట్ లేయర్స్ లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో సిగ్నల్ అనేది ఎఫెక్టివ్ గా ట్రాన్స్మిట్ అవుతుంది. నెక్స్ట్ ఈ లేయర్ ఇది అనేది 56 to 93 మైల్స్ ఉంటుంది, అంటే 90 to 150 కిలోమీటర్స్ ఉంటుంది ఎర్త్ సర్ఫేస్ నుంచి. ఈ లేయర్ అనేది మోర్ చార్జ్డ్ పార్టికల్స్ ఉంటాయి. ఇంకా మీడియం ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ ని, రేడియో వేవ్ సిగ్నల్స్ ని రిఫ్లెక్ట్ చేస్తుంది డే టైంలో. ఇంకా నైట్ టైంలో ఇక్కడ కొంచెం లేయర్ అనేది అయోనైజింగ్ లాస్ అయిపోతుంది అనమాట. సో ఈ లేయర్ లో జీపీఎస్ సిగ్నల్స్ అనేవి రిఫ్లెక్ట్ అవుతాయి. ఇంకా మీడియం రేంజ్ రేడియో కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ F1 లేయర్ ఇది అనేది 90 to 130 మైల్స్, అంటే 150 to 210 కిలోమీటర్స్ ఉంటుంది ఎర్త్ సర్ఫేస్ నుంచి. ఈ F1 లేయర్ అనేది మోర్ చార్జ్డ్ పార్టికల్స్ అనేవి ఉంటాయి అనమాట. సో ఇవి హై ఫ్రీక్వెన్సీ రేడియో వేవ్స్ ని రిఫ్లెక్ట్ చేస్తుంది. సో ఇది అనేది F2 లేయర్ కంటే కొంచెం తక్కువ ఉంటుంది అనమాట అయోనైజేషన్. కానీ ఈ లేయర్ అనేది లాంగ్ డిస్టెన్స్ రేడియో కమ్యూనికేషన్ అనేది బాగా చేస్తుంది అనమాట. నెక్స్ట్ F2 లేయర్ ఇది అనేది 130 to 250 మైల్స్, అంటే 210 to 400 కిలోమీటర్స్ ఉంటుంది ఎర్త్ సర్ఫేస్ నుంచి. ఈ F2 లేయర్ అనేది మోర్ అయోనైజ్డ్ ఉంటుంది. ఇంకా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ లేయర్ అనమాట ఫర్ లాంగ్ డిస్టెన్స్ రేడియో కమ్యూనికేషన్స్ కి. ఇది అనేది హై ఫ్రీక్వెన్సీ రేడియో వేవ్స్ ని రిఫ్లెక్ట్ చేస్తుంది నైట్ టైంలో కూడా. సో ఈ లేయర్ అనేది జీపీఎస్ సిగ్నల్ కి ఇంకా గ్లోబల్ రేడియో కమ్యూనికేషన్ కి ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో కీ పాయింట్స్ ఏంటంటే ఐనోస్పియర్ అనేది డే టైం నైట్ టైం కొంచెం డిఫరెన్స్ ఉంటుందన్నమాట, ఎందుకంటే సోలార్ యాక్టివిటీ వల్ల. సో డే టైంలో ఏంటంటే లేయర్ అనేది మోర్ అయోనైజ్డ్ అయి ఉంటుంది, అంటే చార్జ్డ్ పార్టికల్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. నైట్ టైంలో తక్కువ అయిపోతాయి, ఎందుకంటే సన్ యాక్టివిటీ సోలార్ యాక్టివిటీ వల్ల. సో ఇది అనేది రేడియో కమ్యూనికేషన్ కానీ జీపీఎస్ సిస్టమ్స్ అనేవి ఈ లేయర్స్ ని యూజ్ చేసుకుంటాయి ఎఫెక్టివ్ గా ట్రాన్స్మిట్ చేయడానికి సిగ్నల్స్ ని. సో నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ది ఐనోస్ఫియరిక్ వేవ్ స్కై వేవ్ ప్రాపగేషన్. అసలు స్కై వేవ్ ప్రాపగేషన్ అంటే ఏంటి? ఇందులో వేవ్స్ అనేవి లాంగ్ డిస్టెన్స్ ట్రాన్స్మిట్ అవుతాయి అనమాట. ఎలా అంటే బౌన్సింగ్ ఆర్ రిఫ్రాక్టింగ్ ఆఫ్ ది ఐనోస్ఫియర్ నుంచి బౌన్స్ ఆర్ రిఫ్రాక్ట్ అవుతాయి అనమాట. సో ఐనోస్ఫియర్ లేయర్ లో తెలుసు కదా మనకి చార్జ్డ్ పార్టికల్స్ అనేవి ఉంటాయి. సో ఇవి ఏం చేస్తాయంటే ఎఫెక్టివ్ గా ట్రాన్స్మిట్ చేస్తాయి రేడియో సిగ్నల్స్ ని.
హౌ డస్ ఇట్ వర్క్, ఎలా వర్క్ అవుతాయి? సో ట్రాన్స్మిషన్ ఆఫ్ రేడియో వేవ్స్, రేడియో ట్రాన్స్మిటర్ అనేది సిగ్నల్స్ ని సెండ్ చేస్తుంది అనమాట ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ లో. సో ఇవనేవి ఐనోస్పియర్ సైడ్ వెళ్తాయి అనమాట, అంటే ఐనోస్పియర్ సైడ్ కి మూవ్ అవుతూ ఉంటాయి టువర్డ్స్. సో ఐనోస్పియర్ ఇంటరాక్షన్ ఇక్కడ ఏమవుతుందంటే ఐనోస్పియర్ లో చార్జ్డ్ పార్టికల్స్ అనేవి ఉంటాయి, అయాన్స్ అండ్ ఎలక్ట్రాన్స్. సో ఎప్పుడైతే ఈ రేడియో వేవ్స్ అనేవి ఈ లేయర్ కి రీచ్ అవుతాయో అక్కడ ఏమవుతాయంటే ఆ పార్టికల్స్ తో కంబైండ్ అయ్యి అక్కడ బెండ్ ఇంకా రిఫ్రాక్ట్ అయిపోతాయి అనమాట. సో డిపెండింగ్ అపాన్ ది ఫ్రీక్వెన్సీ రేడియో వేవ్ అనేది ఐనోస్పియరిక్ కండిషన్స్ వల్ల ఆ వేవ్ అనేది డిఫరెంట్ యాంగిల్స్ లో బెండ్ అవుతుంది అనమాట. సో రిఫ్లెక్షన్ బ్యాక్ టు ఎర్త్, అంటే ఈ ఏవైతే రిఫ్రాక్టెడ్ అయ్యాయో రైట్ యాంగిల్లో ఇవనేవి ఐనోస్పియర్ నుంచి ఎర్త్ కి రిటర్న్ అవుతాయి. సో సిగ్నల్ బౌన్స్ వల్ల ఇవనేవి లాంగ్ డిస్టెన్స్ ట్రాన్స్మిట్ అవుతాయి అనమాట, ఇంకా లైన్ ఆఫ్ సైట్ కంటే బెటర్ గా వర్క్ అవుతాయి. మల్టిపుల్ బౌన్సెస్ అంటే సిగ్నల్ అనేది డిఫరెంట్ లేయర్ ఆఫ్ ఐనోస్పియర్ DE, F1, F2 లేయర్స్ నుంచి బౌన్స్ అవుతుంది అనమాట, ఎర్త్ కి రిటర్న్ అవుతుంది. సో ఈ స్కిప్పింగ్ వల్ల యూజ్ ఏంటంటే చాలా వరల్డ్ చుట్టూ మనకి ఈ సిగ్నల్స్ అనేవి ట్రావెల్ అవుతూ ఉంటాయి. ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ది స్కైవేవ్ ప్రాపగేషన్ ఫ్రీక్వెన్సీ, రేడియో వేవ్ ఫ్రీక్వెన్సీ డిటర్మైన్ చేస్తుంది అనమాట సిగ్నల్ ఎంత బాగా ట్రావెల్ అవుతుందని. సో ఇప్పుడు లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ అని షార్ట్ వేవ్స్ ఉంటాయి కదా, అవి లాంగ్ డిస్టెన్స్ బాగానే వెళ్తాయి. కానీ హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ అనేవి కొన్ని ఐనోస్పియర్ నుంచి వెళ్ళిపోతాయి అనమాట, అంటే ఎర్త్ కి కొన్ని రిఫ్లెక్ట్ అవ్వలేవు, అక్కడి నుంచి అవి వెళ్ళిపోతాయి స్పేస్ లోకి. టైమ్ ఆఫ్ ది డే, సో ఏంటంటే ఇప్పుడు మనకి డే టైంలో ఐనోస్పియర్ అనేది బాగా అయోనైజ్డ్ ఉంటుంది అనమాట. సో సిగ్నల్స్ అనేవి చాలా లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ అవుతాయి. కానీ నైట్ టైం ఏమవుతుందంటే సన్సెట్ అయిపోతుంది, సన్ ఉండదు. సో ఏమవుతుందంటే అక్కడ అయోనైజ్డ్ అనేది రెడ్యూస్ అయిపోతుంది. సో దీనివల్ల సిగ్నల్ స్ట్రెంత్ అనేది ఎఫెక్ట్ అవుతుంది, ఇంకా లాంగ్ డిస్టెన్స్ కూడా సిగ్నల్ ట్రావెల్ అవ్వలేవు నైట్ టైమ్స్. సోలార్ యాక్టివిటీ, సన్ యాక్టివిటీ లైక్ సోలార్ ఫ్లేర్స్ అంటే ఎక్కువ లైట్ ఎక్కువ ఎనర్జీ ఉంటుందన్నమాట. సో ఇదేం చేస్తుందంటే ఐనోస్పియర్ ని మోర్ అయోనైజ్ చేస్తుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే సిగ్నల్ అనేది ట్రావెల్ అవుతుంది, కానీ ఇంత ఎక్కువ ఉండడం వల్ల సోలార్ యాక్టివిటీ వల్ల ఈ సిగ్నల్ అనేది కొంచెం వీక్ అయిపోవచ్చు. అడ్వాంటేజ్ ఆఫ్ స్కైవేవ్ ప్రాపగేషన్, లాంగ్ డిస్టెన్స్ కమ్యూనికేషన్ అంటే స్కైవేవ్ ప్రాపగేషన్ అనేది రేడియో వేవ్స్ ని లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది, అంటే హార్జిన్ బియాండ్ అనమాట. సో కాంటినెంట్స్ కానీ డిఫరెంట్ కంట్రీస్ కూడా కమ్యూనికేషన్ అనేది పాసిబుల్ అవుతుంది అనమాట. నెక్స్ట్ గ్లోబల్ కవరేజ్, రేడియో సిగ్నల్స్ అనేవి ఆల్ అరౌండ్ వరల్డ్ కి ట్రావెల్ అవుతాయి అనమాట. సో ఇంటర్నేషనల్ గా కూడా మనము కమ్యూనికేట్ అవ్వచ్చు శాటిలైట్స్ అవసరం లేకుండా. డిసడ్వాంటేజ్ ఆఫ్ స్కైవే ప్రొపగేషన్, డిపెండెన్సీ ఆఫ్ సోలార్ అండ్ వెదర్ కండిషన్స్ వల్ల. నేను ఇందాక చెప్పాను కదా డే టైం నైట్ టైం, డే టైం ఎక్కువ యాక్టివ్ గా ఉంటాయి సిగ్నల్స్, నైట్ టైం అంతగా ఉండదని. సో అదే అనమాట ఇక్కడ ఉంది. లిమిటెడ్ ఫ్రీక్వెన్సీ రేంజ్ అంటే టూ హై ఉన్న టూ లో ఉన్న ఆ సిగ్నల్ అనేది సరిగ్గా వెళ్ళలేదన్నమాట, ట్రావెల్ అవ్వలేదు ఐనోస్పియర్ నుంచి. సో అర్థమైంది కదా స్కైవే ప్రాపగేషన్ అంటే ఏంటి అని. సో కాన్సెప్ట్ అర్థం చేసుకోండి, నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, మ్యాటర్ కాదు, కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. నెక్స్ట్ డిఫైన్ ది టర్మ్స్ క్రిటికల్ ఫ్రీక్వెన్సీ, మాక్సిమం యూజబుల్ ఫ్రీక్వెన్సీ, స్కిప్ డిస్టెన్స్, స్కిప్ జోన్, యాక్చువల్ హైట్, వర్చువల్ హైట్ ఆఫ్ అన్ ఐనోస్పియర్, ఇవన్నీ డిస్కస్ చేద్దాం. క్రిటికల్ ఫ్రీక్వెన్సీ FC, ఇది అనేది హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ రేడియో వేవ్ అనమాట. సో ఇది అనేది ఐనోస్పియర్ నుంచి బెండ్ అవుతుంది, ఇంకా ఎర్త్ కి రిటర్న్ అవుతుంది. సో ఒకవేళ ఈ ఫ్రీక్వెన్సీ దీనికంటే ఎక్కువ ఉందనుకోండి, సో ఆ వేవ్ అనేది రిటర్న్ అవ్వదన్నమాట, అది ఐనోస్పియర్ నుంచి వెళ్ళిపోతుంది, పైకి వెళ్ళిపోతుంది. సో క్రిటికల్ ఫ్రీక్వెన్సీ అనేది ఎలక్ట్రాన్ డెన్సిటీ ఆఫ్ ఐనోస్పియర్ మీద డిపెండ్ అవుతుంది అనమాట. సో ఐనోస్పియరిక్ కండిషన్స్ వల్ల కూడా డిపెండ్ అవుతుంది, అర్థమైంది కదా. సో ఈ క్రిటికల్ ఫ్రీక్వెన్సీ అంటే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ రేడియో వేవ్ విచ్ కెన్ బి రిఫ్రాక్టెడ్ ఫ్రమ్ ది ఐనోస్పియర్ అండ్ రిటర్న్ టు ది ఎర్త్. ఒకవేళ ఈ ఫ్రీక్వెన్సీ కంటే ఎక్కువగా ఉంటే అది ఎర్త్ కి రిటర్న్ అవ్వదు, అది వెళ్ళిపోతుంది అనమాట, పైకి వెళ్ళిపోతుంది. సో దీని యొక్క ఫార్ములా ఏంటంటే క్రిటికల్ ఫ్రీక్వెన్సీ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది స్క్వేర్ రూట్ ఆఫ్ మాక్సిమం ఎలక్ట్రాన్ డెన్సిటీ Nmax అంటే మాక్సిమం ఎలక్ట్రాన్ డెన్సిటీ ఇన్ ద ఐనోస్పియర్. సో FC అంటే క్రిటికల్ ఫ్రీక్వెన్సీ, FC is directly proportional to the maximum electron density in the ionosphere. మాక్సిమం యూజబుల్ ఫ్రీక్వెన్సీ అనేది హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ అనమాట, రేడియో వేవ్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది ఐనోస్పియర్ నుంచి ఎర్త్ కి. ఒకవేళ దీనికంటే ఎక్కువగా ఉంటే అది ఎర్త్ కి రిటర్న్ అవ్వదు. సో సింపుల్ గా చెప్పాలంటే మాక్సిమం యూజబుల్ ఫ్రీక్వెన్సీ అనేది ఒక లిమిట్ అనమాట హైయెస్ట్ ఫ్రీక్వెన్సీకి. సో ఇక్కడ కూడా మనకి ఈ ఫ్రీక్వెన్సీలో బౌన్స్ ఆఫ్ అవుతుంది అది కమ్యూనికేషన్ పర్పసెస్ కి సిగ్నల్ అనేది. సో క్రిటికల్ ఫ్రీక్వెన్సీ మాక్సిమం యూజబుల్ ఫ్రీక్వెన్సీ నేను చెప్పింది అదే సేమ్ గా ఉంది కదా, కానీ డిఫరెన్స్ ఏంటంటే క్రిటికల్ ఫ్రీక్వెన్సీలో చూడండి ఇక్కడ ఇది అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ గా ఉంటుంది, దేనికి ప్రపోర్షనల్ గా ఉంటుంది, ఎలక్ట్రాన్ డెన్సిటీకి ప్రపోర్షనల్ గా ఉంటుంది. సో మాక్సిమం యూజబుల్ ఫ్రీక్వెన్సీకి ఒకసారి చూడండి, మాక్సిమం యూజబుల్ ఫ్రీక్వెన్సీ మన ఫార్ములా వచ్చేసి క్రిటికల్ ఫ్రీక్వెన్సీ బై కాస్ థీటా,
అంటే ఎఫ్సి సీకెంట్ టీటా కూడా అంటాం. సో ఇక్కడ ఎఫ్సి అంటే ఏంటి? క్రిటికల్ ఫ్రీక్వెన్సీ. సో టీటా అనేది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. సో యాంగిల్ ఎట్ విచ్ ద రేడియో వేవ్ స్ట్రైక్ ద ఐనోస్ఫియర్. అర్థమైంది కదా, దానికి దీనికి డిఫరెన్స్ ఉంది చూడండి. ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, అక్కడ ఏంటి? ఎలక్ట్రాన్ డెన్సిటీ. అర్థమైందా? సో డిఫరెన్స్ ఉంది చూడండి. ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్. స్కిప్ డిస్టెన్స్, ఇది అనేది షార్టెస్ట్ డిస్టెన్స్ అన్నమాట. ఏదైతే ట్రాన్స్మిటర్ ఇప్పుడు ట్రాన్స్మిట్ చేసింది కదా రేడియో వేవ్ ని, ఆ వేవ్ ఐనోస్ఫియర్ నుంచి హిట్ అయ్యి మళ్ళీ రిఫ్లెక్ట్ అయింది కదా ఎర్త్ కి. సో ఆ డిస్టెన్స్ ఇమేజ్ లో కనిపిస్తుంది చూడండి, ఆ డిస్టెన్స్ ని మనం స్కిప్ డిస్టెన్స్ అని. ఒకవేళ మనము ట్రాన్స్మిటర్ కి చాలా దగ్గరగా ఉన్నాము, అప్పుడు సిగ్నల్ అనేది మనకు డైరెక్ట్ గా రీచ్ అవ్వదు అనమాట. సో అది ఏమవుతుందంటే వేవ్ అనేది అప్వర్డ్ కి ట్రావెల్ అయ్యి అక్కడ నుంచి రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట గ్రౌండ్ కి. సో మనం దూరం వెళ్లే కొద్దీ ఆ సిగ్నల్ అనేది మనకి ఐనోస్ఫియర్ నుంచి బౌన్స్ అవుతూనే ఉంటుంది, బౌన్స్ అయ్యి మనకి రీచ్ అవుతుంది. స్కిప్ జోన్, ఇది అనేది ఏరియా ఆఫ్ ది ఎర్త్ సర్ఫేస్ అనమాట. ఎక్కడైతే గ్రౌండ్ వేవ్ సిగ్నల్స్ అనేవి నెగ్లిజిబుల్ అవుతాయి, ఇంకా స్కై వేవ్ సిగ్నల్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట ఎర్త్ కి రిటర్న్ అవ్వడానికి. సో ఇక్కడ ఇమేజ్ లో కనిపిస్తుంది కదా, మీకు క్లారిటీ వచ్చింది కదా. ఇక్కడ చూడండి స్కిప్ జోన్, ఇక్కడ గ్రౌండ్ వేవ్స్ అనేవి నెగ్లిజిబుల్ అయిపోయాయి, మనకు పైన ఐనోస్ఫియర్ నుంచి సిగ్నల్ అనేది రిఫ్రాక్ట్ అవుతుంది చూడండి గ్రౌండ్ కి. సో సింపుల్ గా చెప్పాలంటే ఇది ఒక రీజియన్ అనమాట, ఎక్కడైతే రేడియో వేవ్స్ అనేవి స్కిప్ అవుతాయి అనమాట, గ్రౌండ్ మీద స్కిప్ అయ్యి ఇంకా దాని యొక్క జర్నీని స్టార్ట్ చేస్తుంది, బౌన్స్ అవుతుంది అనమాట, ఐనోస్ఫియర్ నుంచి బౌన్స్ అయ్యి మనకి సిగ్నల్ అనేది రిసీవ్ అవుతుంది. నెక్స్ట్ యాక్చువల్ హైట్, ఇది అనేది ట్రూ హైట్ అన్నమాట. సో ఐనోస్ఫియర్ లేయర్స్ నుంచి ఎర్త్ సర్ఫేస్ కి రేడియో వేవ్స్ రిఫ్రాక్ట్ అవుతాయి కదా బెండ్ అయ్యి ఎర్త్ కి. సో ఆ హైట్ ని మనము యాక్చువల్ హైట్ అని అంటాము. వర్చువల్ హైట్, ఈ హైట్ లో మనకి రేడియో వేవ్స్ అనేవి బౌన్స్ అవుతాయి అనమాట, రిఫ్రాక్ట్ అవుతాయి, ఐనోస్ఫియర్ నుంచి రిఫ్రాక్ట్ అయ్యి మనకి ఎర్త్ కి వచ్చేస్తాయి. సో వెన్ ద ఇన్కమింగ్ అండ్ రిఫ్రాక్టెడ్ పార్ట్స్ ఆఫ్ ది రేడియో వేవ్స్ ఆర్ ఎక్స్టెండెడ్, ఇక్కడ ఇమేజ్ లో కనిపిస్తుంది కదా, ఇక్కడ ట్రాన్స్మిటర్ నుంచి ఇక్కడికి వెళ్ళి ఐనోస్ఫియర్ నుంచి అది రిటర్న్ అయిపోతుంది. సో ఇన్కమింగ్ ఈ ఈ రెండు సిగ్నల్స్ ని మనము ఎక్స్టెండ్ చేసామనుకోండి, అది ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతుంది. యాక్చువల్ ఐనోస్ఫియర్ లేయర్ కంటే ఆ పాయింట్ చూడండి ఎంత హైట్ ఉందో, సో దాన్ని మనము వర్చువల్ హైట్ అని అంటాము. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ది స్పేస్ వేవ్ ట్రోపోస్ఫియరిక్ వేవ్ ప్రాపగేషన్ అండ్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ది స్పేస్ వేవ్ ప్రాపగేషన్. స్పేస్ వేవ్ ప్రాపగేషన్ ఏం రిఫర్ చేస్తుందంటే రేడియో వేవ్స్ అనేవి డైరెక్ట్ గా ట్రాన్స్మిటర్ నుంచి రిసీవర్ కి లైన్ ఆఫ్ సైట్ రూపంలో వెళ్తాయి అనమాట. సో అవనేవి ఐనోస్ఫియర్ నుంచి ఏం రిఫ్లెక్ట్ అవ్వవు, అర్థమైంది కదా. సో ఇవనేవి ట్రోపోస్ఫియర్ రీజియన్ లో ట్రావెల్ అవుతాయి, అంటే లోయెస్ట్ పార్ట్ ఆఫ్ ఎర్త్ అట్మాస్ఫియర్ అనమాట. సో కామన్ గా మైక్రోవేవ్ కమ్యూనికేషన్స్, టెలివిజన్ బ్రాడ్కాస్టింగ్ అండ్ శాటిలైట్ కమ్యూనికేషన్స్ లో యూజ్ చేస్తాము. సింపుల్ గా చెప్పాలంటే స్పేస్ వేవ్ ప్రాపగేషన్ అనేది రేడియో వేవ్స్ అనేవి స్ట్రైట్ లైన్ లో ట్రావెల్ అవుతాయి అనమాట, అట్మాస్ఫియర్ నుంచి ట్రాన్స్మిటర్ నుంచి రిసీవర్ కి ఎలాంటి బెండ్ రిఫ్లెక్షన్ లేకుండా. కీ ఫ్యూచర్స్ ఆఫ్ స్పేస్ ప్రాపగేషన్ ఏంటంటే లైన్ ఆఫ్ సైట్, ట్రాన్స్మిటర్ కి రిసీవర్ కి మధ్య క్లియర్ పాత్ అనేది ఉంటుంది అనమాట సిగ్నల్ ట్రాన్స్మిషన్ కి. ట్రోపోస్ఫిరిక్ ట్రావెల్ అంటే స్పేస్ వేవ్ అనేవి ట్రోపోస్ఫియర్ రీజియన్ లో ట్రావెల్ అవుతాయి అనమాట, లోయర్ లేయర్ ఆఫ్ ఎర్త్ అట్మాస్ఫియర్. నెక్స్ట్ హయ్యర్ ఫ్రీక్వెన్సీస్, ఈ ప్రాపగేషన్ లో హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతాయి, అంటే 30 మెగాహెర్ట్జ్ ఎబో అనమాట. సచ్ యాస్ మైక్రోవేవ్స్ అండ్ అల్ట్రా హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్, ఇక్కడ ఇచ్చాను చూడండి ఫ్రీక్వెన్సీ రేంజెస్. సో ఈ ఫ్రీక్వెన్సీస్ అనేవి టీవీ సిగ్నల్స్, రేడియో కమ్యూనికేషన్స్, మైక్రోవేవ్ లింక్స్, ఇంకా శాటిలైట్ కమ్యూనికేషన్స్ లో యూజ్ చేస్తాం. ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ స్పేస్ వేవ్ ప్రాపగేషన్. ఫస్ట్ వన్ ఫ్రీక్వెన్సీ, అంటే హై ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి కదా, సచ్ యాజ్ మైక్రోవేవ్ అండ్ అల్ట్రా హై ఫ్రీక్వెన్సీస్ అనేవి స్పేస్ వేవ్ ప్రాపగేషన్ ని యూజ్ చేసుకుంటాయి. సో ఇవనేవి షార్టర్ డిస్టెన్స్ ని కవర్ చేస్తాయి అనమాట కొన్ని హై ఫ్రీక్వెన్సీస్ అనేవి. సో ఇవన్నీ అబ్స్ట్రాకిల్స్ లైక్ బిల్డింగ్స్, ట్రీస్ తో ఈజీగా బ్లాక్ అయిపోతాయి. ఇంకా వెరీ హై ఫ్రీక్వెన్సీ వేవ్స్ అనేవి ఇవి లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ అవుతాయి, వైల్ ఇవి అల్ట్రా హై ఫ్రీక్వెన్సీ కానీ మైక్రోవేవ్ ఫ్రీక్వెన్సీస్ కానీ షార్టర్ రేంజెస్ లో ఉంటాయి. నెక్స్ట్ యాంటీనా హైట్, యాంటీనా హైట్ అనేది చాలా క్రూషియల్ అనమాట. ఎంత హైట్ యాంటీనా ఉంటే అంత బాగా సిగ్నల్ అనేది ట్రావెల్ అవుతుంది. సో లైన్ ఆఫ్ సైట్ కూడా బాగుంటుంది అనమాట, సిగ్నల్ ఈజీగా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఎర్త్ కర్వేచర్, ఎర్త్ కర్వేచర్ అనేది ఇది ఏం చేస్తుందంటే డైరెక్ట్ ట్రావెల్ ఆఫ్ సిగ్నల్స్ ని లిమిట్ చేస్తుంది అనమాట లాంగ్ డిస్టెన్సెస్ కి. సో ట్రాన్స్మిటర్ రిసీవర్ దూరం ఉండే కొద్దీ ట్రావెల్ అవ్వడానికి కష్టం అవుతుంది అనమాట. సో ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి మనం శాటిలైట్ కమ్యూనికేషన్ ని యూజ్ చేస్తాం. సో యాంటీనాస్ అనేవి చాలా హైట్ లో పెడతాం అనమాట. సో దానివల్ల సిగ్నల్ అనేది ఈజీగా ట్రావెల్ అవుతుంది. నెక్స్ట్ అబ్స్ట్రాకిల్స్, బిల్డింగ్స్, ట్రీస్, మౌంటైన్స్ ఉంటాయి కదా, ఇవనేవి సిగ్నల్స్ ని బ్లాక్ చేసేస్తాయి అనమాట, ఇంకా రిఫ్లెక్ట్ చేసేస్తాయి. సో దీనివల్ల ఇంటర్ఫియరెన్సెస్ అనేవి జరుగుతాయి, సిగ్నల్ లాస్ అనేది కూడా జరుగుతుంది. మెయిన్ అర్బన్ ఏరియాస్ లో చాలా బిల్డింగ్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి అక్కడ హార్డర్ గా ఉంటుంది అనమాట సిగ్నల్స్ ట్రావెల్ అవ్వడానికి. నెక్స్ట్ అట్మాస్ఫిరిక్ కండిషన్స్, వెదర్ కండిషన్స్ ఉంటాయి కదా, టెంపరేచర్, హ్యూమిడిటీ, ప్రెజర్, ఇవన్నీ ఏమవుతాయంటే ఎయిర్ యొక్క ఎబిలిటీని చేంజ్ చేస్తాయి అనమాట. సో ఇక్కడ రేడియో వేవ్స్ ఏమవుతాయి, బెండ్ అవుతాయి, ఇంకా ఎఫెక్టింగ్ అవుతాయి అనమాట ట్రావెల్ అవ్వడానికి. సో ఇంకా రెయిన్, ఫాగ్, స్నో ఇవేం చేస్తాయంటే హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ ని వీక్ చేసేస్తాయి అనమాట, అబ్జర్వ్ చేసుకుని స్కాటరింగ్ చేసేస్తాయి వాటిని.
సేమ్ అదే సిక్స్త్ పాయింట్ ఏంటంటే అదే వెదర్ కండిషన్స్ ఉంటాయి కదా, హెవీ రెయిన్ కానీ స్నో కానీ ఇవి ఏం చేస్తాయంటే సిగ్నల్ యొక్క స్ట్రెంత్ ని రెడ్యూస్ చేసేస్తాయి. ఇంకా టెంపరేచర్ హ్యూమిడిటీ ఇవేం చేస్తాయి, రేడియో వేవ్స్ ని చేంజ్ చేస్తాయి అనమాట. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ది స్పేస్ వేవ్ ప్రాపగేషన్ అనమాట. మీరు మెయిన్ హెడ్డింగ్ రాయండి, వాటి వల్ల ఏమి లాస్ జరుగుతుందో రాయండి చాలు. నెక్స్ట్ క్వశ్చన్, బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ది డక్ట్ ప్రాపగేషన్, ట్రోపోస్ఫిరిక్ స్కాటర్ ప్రాపగేషన్. సో ఫస్ట్ డక్ట్ ప్రాపగేషన్ అంటే ఏంటి? డక్ట్ ప్రాపగేషన్ అనేది ఎప్పుడు జరుగుతుందంటే రేడియో వేవ్స్ అనేవి ఒక లేయర్ లోకి ట్రాప్డ్ అవుతాయి అనమాట. అట్మాస్ఫిరిక్ చేంజెస్ వల్ల, చూడండి ఇక్కడ టెంపరేచర్ హ్యూమిడిటీ చేంజెస్ వల్ల అవనేవి ట్రాప్ అవుతాయి అనమాట. మీకు ఇమేజ్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. సో దీని వల్ల ఏమవుతుందంటే సిగ్నల్ అనేది చాలా దూరం వెళ్ళిపోతుంది అనమాట. నార్మల్ దానికంటే ఈ లేయర్ ని హిట్ అయ్యి ఇంకా దూరంగా వెళ్ళిపోతుంది, అంటే డెస్టినేషన్ కి తొందరగా రీచ్ అవుతుంది. అట్మాస్ఫియర్ కి టెంపరేచర్ హ్యూమిడిటీ డిఫరెన్సెస్ ఉంటాయన్నమాట. సో దీని వల్ల డక్ట్ అనేది క్రియేట్ అవుతుంది, ఒక లేయర్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. ఇవి ఏం చేస్తాయి, రేడియో వేవ్స్ ని ట్రాప్ చేస్తాయి అనమాట, ఇంకా లాంగ్ డిస్టెన్సెస్ కి సెండ్ చేసేలాగా గైడ్ చేస్తాయి. సో ఫ్రీక్వెన్సీస్ వచ్చేసి మెయిన్లీ వెరీ హై ఫ్రీక్వెన్సీ సచ్ as 30 to 300 మెగాహెచ్ అండ్ అల్ట్రా హై ఫ్రీక్వెన్సీ సచ్ as 300 మెగాహెచ్ టు 3 గిగాహెచ్ సిగ్నల్స్. సో ఇవనేవి మెయిన్లీ ఎఫ్ఎం, రేడియో, టీవీ బ్రాడ్కాస్ట్ ఇంకా అదర్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ లో యూజ్ చేస్తాం అనమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే డక్ట్ హ్యాపెనింగ్ డ్యూరింగ్ సర్టెన్ వెదర్ కండిషన్స్ లైక్ వెన్ వార్మ్ ఎయిర్ ట్రాప్స్ కూలర్ ఎయిర్ బిలో. ఇది అనేది ఎప్పుడు జరుగుతుందంటే కొన్ని వెదర్ కండిషన్స్ వల్ల జరుగుతుంది అనమాట. వార్మ్ ఎయిర్ అనేది కూలర్ ఎయిర్ ని కింద ట్రాప్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ ఇమేజ్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది, పైన వార్మ్ ఎయిర్ ఉంది, కింద కోల్డ్ ఎయిర్ ఉంది. చూడండి ఇమేజ్ చూస్తేనే మీకు క్లారిటీ వస్తుంది. దీన్ని ఖచ్చితంగా డ్రా చేయండి ఎగ్జామ్ లో, ఓకేనా? అర్థమైందా? నెక్స్ట్ ట్రోపోస్ఫిరిక్ స్కాటర్ ప్రాపగేషన్ అంటే ఏంటంటే ఎయిర్ లో కొన్ని చేంజెస్ జరుగుతాయి అనమాట. టెంపరేచర్, ప్రెజర్ వల్ల కొన్ని ఇర్రెగ్యులేటరీస్ అనేవి జరుగుతాయి. సో దీని వల్ల ఏమవుతుందంటే రేడియో వేవ్స్ అనేవి స్కాటర్డ్ అవుతాయి అనమాట. సో ఇవన్నీ సిగ్నల్స్ ని అలో చేస్తాయి అనమాట, చాలా దూరం సెండ్ చేసేలాగా. లైన్ ఆఫ్ సైట్ లేకపోయినా కానీ ట్రాన్స్మిటర్ నుంచి రిసీవర్ కి సిగ్నల్స్ అనేవి బాగా వెళ్తాయి అనమాట. సో ఇది ఎలా వర్క్ అవుతుందంటే రేడియో వేవ్స్ అనేవి అట్మాస్ఫియర్ లో ట్రావెల్ అయినప్పుడు స్మాల్ చేంజెస్ కి హిట్ అవుతాయి అనమాట ఎయిర్ లో. సో దీని వల్ల ఏమవుతుందంటే డిఫరెంట్ డైరెక్షన్స్ లో అవి స్కాటర్ అవుతాయి అనమాట, ఇంకా దీని వల్ల లాంగ్ డిస్టెన్సెస్ లో వెళ్తాయి. సో ఫ్రీక్వెన్సీస్ వచ్చేసి వెరీ హై ఫ్రీక్వెన్సీ అండ్ అల్ట్రా హై ఫ్రీక్వెన్సీ సచ్ as 30 మెగాహెచ్ టు 3 గిగాహెచ్. ఇవనేవి ట్రోపోస్ఫిరిక్ స్కాటర్ వల్ల బాగా ఎఫెక్టివ్ గా వెళ్తాయి అనమాట సిగ్నల్స్. సో అప్లికేషన్స్ వచ్చేసి లాంగ్ డిస్టెన్స్ కమ్యూనికేషన్స్ లో యూజ్ చేస్తాము. ఎక్కడైతే అబ్స్ట్రాకిల్ వల్ల సిగ్నల్ అనేది ఎఫెక్ట్ అవుతుందో, లైక్ మైక్రోవేవ్స్ లింక్స్ కానీ టెలికమ్యూనికేషన్ సిగ్నల్స్ కానీ ఎఫెక్ట్ అవుతాయో అక్కడ ఈ ట్రోపోస్ఫిరిక్ స్కాటరింగ్ ప్రాపగేషన్ అనేది యూజ్ చేస్తాము. సో ఇది అనేది బ్యాడ్ వెదర్ కండిషన్స్ ఉన్నప్పుడు అక్కడ అవుతుంది అనమాట, లైక్ హెవీ రైన్. అర్థమైంది కదా ఇప్పుడు నేను చెప్పిందంతా? ఫస్ట్ మీరు కాన్సెప్ట్ ని అర్థం చేసుకోండి, ఓకేనా? బట్టి పట్టకండి, ఇక్కడ ఉన్నదంతా రాయాలంటే చాలా కష్టం. సో కాన్సెప్ట్ అర్థం చేసుకున్నారనుకోండి ఈజీగా రాయొచ్చు, మీ ఓన్ వేలో రాయొచ్చు అనమాట. మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.